ఇండియా అమెరికాల మధ్య వాణిజ్య సంబంధాలను ఉద్దేశపూర్వకంగానే గండి కొడుతున్నారా? ట్రంప్ అడ్మినిస్ట్రేషన్లోనే కొంతమంది కావాలనే ఇండియాకు అమెరికాకు మధ్య చిచ్చు పెడుతున్నారా? ఇరు దేశాల మధ్య డీల్ను అడ్డుకుంటున్నారా అంటే అవుననే అంటున్నారు ట్రంప్ పార్టీకి చెందిన రిపబ్లికన్ సెనేటర్ టెడ్ క్రూజ్. ఇండియాతో సాఫీగా సాగుతున్న వాణిజ్య ఒప్పందాలకు గండి కొట్టింది ప్రెసిడెంట్ ట్రంప్ అయినా దానికి ఆజ్యం పోసి తర్వాత డీల్ కుదుర్చుకోవాలనుకున్నా కావాలని అడ్డంకులు సృష్టిస్తోంది మాత్రం వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్. వైట్ హౌస్ ట్రేడ్ అడ్వైజరీ పీటర్ నోవారా అని క్రూజ్ ఆరోపిస్తున్నారు. దీనికి సంబంధించి ఒక ఆడియో టేప్ లీక్ అయింది. ఆ వివరాలేంటో ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం. డొనాల్డ్ ట్రంప్ అమెరికా ప్రెసిడెంట్గా గెలిచి వైట్ హౌస్లో కాలు మోపిన తర్వాత నుంచి ఇండియాకు కష్టాలు మొదలయ్యాయి. వచ్చి రాగానే ఆయన ఇండియాపై తన అక్కసును తీర్చుకోవడం మొదలుపెట్టాడు. రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగిస్తానని గొప్పలు చెప్పుడు తీరా ఆయన పుతిన్ను బుజ్జగించి దారికి తెచ్చుకోవాలనుకున్నా కుదరలేదు. తాజాగా అబుదాబీలో ఉక్రెయిన్ రష్యాలను కూర్చోబెట్టి యుద్ధానికి ముగింపు పలికించాలనుకున్నా పుతిన్ మాత్రం తాను ఉక్రెయిన్లో ఆక్రమించిన డాన్బాస్ ఏరియాను తనకు అప్పగించాల్సిందే అని పట్టుబట్టాడు. దీనికి జెలెన్స్కీ ససేమిరా అనడంతో ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందాన చర్చలు ముందుకు సాగడం లేదు. ఇక ఇండియా విషయానికి వస్తే రష్యాకు ఇండియా గత కొన్ని దశాబ్దాల నుంచి మిత్రదేశం. యుద్ధం కారణంగా రష్యాపై అమెరికా ఆంక్షలు విధించడంలో రష్యా ఆయిల్ కొనేవారు లేకుండా పోయారు. దీంతో పుతిన్ తమ దేశం నుంచి డిస్కౌంట్ ధరకు ముడిచమురు కొనుగోలు చేయాలని ఆఫర్ చేయడంతో ఇండియా తన దేశ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని రష్యా ఆయిల్ కొనుగోలుకు అంగీకరించింది. ఇక ట్రంప్ వాదన విషయానికి వస్తే నేరుగా పుతిన్ను ఎదుర్కోలేక ఇండియాను రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేయరాదని హుకుం జారీ చేశారు. లేదంటే టారిఫ్ విధిస్తానంటూ జరిమానాతో కలిపి మొత్తం 50% రుద్దేశారు. దీంతో ఇండియా కొంత ఇబ్బంది పడ్డమాట వాస్తవమే. ఇండియాకు చెందిన టెక్స్టైల్, జెమ్స్ అండ్ జ్యువెలరీ, ఆక్వా రంగాలు దెబ్బతిన్నాయి. ఈ రంగాలు ఇండియాలో లక్షలాది మంది కార్మికులకు బతుకు తెరువుగా నిలిచాయి. అయితే ఇటీవల కాలంలో అమెరికా మనసు మార్చుకుని ఇండియాతో తిరిగి వాణిజ్య సంబంధాలు కొనసాగించాలనుకున్నా కొంతమంది కావాలని ఈ డీల్ను ఉద్దేశపూర్వకంగా అడ్డుకుంటున్నారని అమెరికాకు చెందిన సెనేటర్ క్రూజ్ ఆరోపించారు. దీనికి సంబంధించి ఒక ఆడియో రికార్డింగ్ను కూడా ఆయన విడుదల చేశారు. అమెరికాకు చెందిన మీడియా అవుట్లెట్ యాక్సియో రిపోర్ట్ ప్రకారం రిపబ్లికన్ సెనేటర్ టెడ్ క్రూజ్ ఆడియో రికార్డులో ఇండియాతో ట్రేడ్ డీల్ను ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్, వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్, వైట్ హౌస్ పీటర్ నావార్రో అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ఇక క్రూజ్ తన మద్దతుదారులతో పాటు డోనర్స్తో సమావేశమయ్యారు. తాను వైట్ హౌస్తో పోరాడి ఇండియాతో డీల్ కుదుర్చుకోవాలని కోరుతానని, ట్రంప్ అడ్మినిస్ట్రేషన్లోనే డీల్పై భేదాభిప్రాయాలు స్పష్టంగా కనిపిస్తున్నాయన్నారు టెడ్ క్రూజ్. ఇక ట్రంప్ ట్రేడ్ పాలసీని క్రూజ్ విమర్శించారు. ఏప్రిల్ 2025లో ప్రవేశపెట్టిన ఈ టారిఫ్ల వల్ల అమెరికా ఆర్థిక వ్యవస్థ భ్రష్టు పట్టే అవకాశం ఉందని, దీంతో పరిస్థితులు ట్రంప్ అభిశంసనకు దారితీయవచ్చునని డోనర్స్ సమావేశంలో హెచ్చరించారు. తనతో పాటు మరింత కొంతమంది సెనేటర్లు ట్రంప్ను వెంటనే టారిఫ్ను ఉపసంహరించాలని డిమాండ్ చేశామని క్రూజ్ చెప్పారు. ఇతర దేశాలపై టారిఫ్ విధిస్తే దాని ప్రభావం అమెరికన్ ప్రజలపై తీవ్రంగా ఉంటుందని హెచ్చరించారని, అదే వస్తువును ఎక్కువ ధర చెల్లించి కొనుగోలు చేయాల్సి వస్తుందని చెప్పారని గుర్తు చేశారు రిపబ్లికన్ సెనేటర్. ట్రంప్ చర్యల వల్ల సామాన్యుడు తీవ్ర ఇబ్బందులు పడతాడు. దానివల్ల అమెరికన్ రిటైర్మెంట్ సేవింగ్స్ ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇవన్నీ పక్కన పెడితే ఈ ఏడాది అంటే 2026లో జరిగే మిడ్ టర్మ్ ఎలక్షన్స్లో హౌస్తో పాటు సెనెట్లో ఓడిపోతామని ట్రంప్ను హెచ్చరించారు. డెమోక్రాటిక్లను మనమే గెలిపించిన వారమవుతామని అప్రమత్తం చేశానన్నారు. తనతో ట్రంప్ మాట్లాడుతున్నప్పుడు ఆయన మూడు సరిగా లేదని, తనపై గట్టిగా అరిచాడని, ఎఫ్ పదాన్ని విరివిగా వాడాడని రిపబ్లికన్ సెనేటర్ టెడ్ ఆవేదన వ్యక్తం చేశాడు. ఆ తర్వాత ఈ నెల ప్రారంభంలో యుఎస్ కామర్స్ సెక్రటరీ హోవార్డ్ లుట్నిక్ మరో అడుగు ముందుకేసి ట్రేడ్ డీల్ ముందుకు సాగపోవడానికి కారణం భారత ప్రధాని మోదీ అని ఆరోపించారు. ఆయన నేరుగా ట్రంప్కు కాల్ చేయలేదని కుంటి సాకులు చెప్పాడు. తుది వాణిజ్య ఒప్పందానికి గాను ఇరు దేశాల మధ్య 6 రౌండ్ల సంప్రదింపులు జరిగాయి. ఒప్పందం ముగుస్తుందనుకుంటుండగా కావాలని ట్రంప్తో పాటు వాన్సులు అడ్డు తగిలారని, డీల్ను ముందుకు సాగనీయలేదని క్రూజ్ ఆరోపిస్తున్నాడు. ఈ డీల్లో ఇండియా నుంచి
దిగుమతి చేసుకుంటున్న వస్తువులపై 50% టారిఫ్ గురించి చర్చించి ఒక పరిష్కారం కుదుర్చుకోవాలనుకున్నారని క్రూజ్ చెప్పుకొచ్చారు. ఇదిలా ఉండగా లుట్నిక్ ఒక పాడ్కాస్ట్లో మాట్లాడుతూ తాను మోదీతో వెంటనే ట్రంప్తో మాట్లాడి డీల్ క్లోజ్ చేసుకోవాలని సూచించినా తన ప్రతిపాదన మోదీకి నచ్చినట్లు లేదు. మోదీ ట్రంప్కు కాల్ చేయలేదన్నాడు లుట్నిక్. ఇండియాలో అమెరికా రాయబారి సెరిగో గోర్ తర్వాత ఒక హామీ ఇస్తూ ఇరుపక్షాలను దగ్గరికి తెచ్చి ట్రేడ్ డీల్ కుదురుస్తానని హామీ ఇచ్చాడు. అమెరికా ఇండియాల మధ్య సంబంధాలు బలంగా ఉన్నాయన్నారు. ఇరు దేశాలు అత్యంత సన్నిహిత దేశాలు. అభిప్రాయ భేదాలు ఉన్నా చివరికి వారే పరిష్కరించుకోగలరని గోర్ చెప్పారు. గ్రౌండ్ లెవెల్లో అన్నీ సవ్యంగా ఉన్నా పై స్థాయిలో అంటే వైట్ హౌస్లో మాత్రం చర్చలను ముందుకు సాగనీయడం లేదు. అమెరికా ఉన్నతాధికారుల బృందం ఇండియాకు వచ్చి ఇక్కడి అధికారులతో పలుమార్లు చర్చలు జరిపారు. ఇండియా అధికారులు అమెరికా వెళ్లి అక్కడ ఉన్నతాధికారులతో పలు అంశాలపై చర్చలు జరిపారు. పరిస్థితులు చక్కబడుతున్నాయనేసరికి ట్రంప్, వాన్స్, నవారో మాత్రం అడుగడుగునా డీల్ను అడ్డుకుంటున్నారు. ఇదిలా ఉండగా ఇండియా 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ట్రంప్ ఇండియాకు శుభాకాంక్షలు తెలిపారు. ఇండియా, అమెరికాలు చారిత్రకంగా చూస్తే ప్రపంచంలోని అతి పురాతన ప్రజాస్వామ్య దేశాలని చెప్పుకొచ్చారు. అమెరికా ప్రజల తరపున తాను ప్రభుత్వానికి, ప్రజలకు 77వ గణతంత్ర శుభాకాంక్షలు తెలుపుతున్నానని సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. ఇక టెక్సాస్ రిపబ్లికన్ సెనేటర్ క్రూజ్ మాత్రం 2028 ప్రెసిడెన్షియల్ పోల్లో నిలబడాలనుకుంటున్నాడు. ఇండియాతో పాటు ఇతర దేశాలపై ఎడాపెడా టారిఫ్లు బాధితే అమెరికా ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతుందని హెచ్చరించాడు. తనతో పాటు పలువురు సెనేటర్లు కూడా ఇదే విషయాన్ని ట్రంప్కు గుర్తు చేశామని, వెంటనే టారిఫ్ను ఉపసంహరించుకోవాలని కోరినా ఆయన మాత్రం మొండి పట్టుదలకు పోతున్నారని క్రూజ్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ట్రంప్ వల్ల ఏడాది జరిగే కీలకమైన మిడ్ టర్మ్ ఎలక్షన్స్లో ఓడిపోతామని క్రూజ్తో పాటు పలువురు సెనేటర్లు ఆందోళన వ్యక్తం చేశారు. ఇక సెనేటర్ క్రూజ్ ప్రెసిడెంట్ ట్రంప్తో మాట్లాడుతూ ఏడాది నవంబర్లో జరిగే మిడ్ టర్మ్ ఎలక్షన్స్లో ఘోరంగా ఓడిపోతామని ట్రంప్కు చెప్పాడు. ప్రజల ఆదాయం 401 నుంచి 30% పడిపోయింది. సూపర్ మార్కెట్లో ధరలు 10 నుంచి 20% పెరిగాయి. ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోతాం, బ్లడ్ బాత్ చూడాల్సి వస్తుందని హెచ్చరించాడు. హౌస్తో పాటు సెనెట్లో ఓడిపోతామని గుర్తు చేశాడు. వచ్చే 2 ఏళ్ల పాటు ప్రతి వారం అభిశంసనకు గురి కావాల్సి వస్తుందని క్రూజ్ నేరుగా ట్రంప్ను హెచ్చరించాడు. దీంతో ట్రంప్ ఆగ్రహంతో ఊగిపోతూ క్రూజ్ను ఎఫ్ పదం ఉపయోగించి గెట్ లాస్ట్ టెడ్ అంటూ గట్టిగా అరిచాడట. ఇక ఆక్సియా క్రూజ్ డోనర్లతో పాటు మద్దతుదారులతో మాట్లాడిన టేపులను సంపాదించి బయట పెట్టింది. ట్రంప్కు కౌంట్ డౌన్ మొదలైందని ఆయన పార్టీ సభ్యులే హెచ్చరిస్తున్నారు. మరి ట్రంప్ మొండివాడు, ఎవరి మాట వినడు కాబట్టి ఆయన చేసిన పాపాలకు తాము బలి కావాల్సి వస్తుందని రిపబ్లిక్ సెనేటర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.